సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ హరీష్ ద బెస్ట్ అకాడమీ అందిస్తుంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్స్. గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐ, ఏఈఓ, వెటర్నరీ అసిస్టెంట్, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ మే 20 నుండి మే 26 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు 29th మే 2022కి సంబంధించి వార్తలు నిలిచిన అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషన్, అందువల్ల మీకు ఈరోజు క్లాస్ ఏదైతే ఉంటుందో ఈ విధంగా రికార్డింగ్ రూపంలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మీకు నెక్స్ట్ మండే వరకు క్లాసెస్ ఈ విధంగానే ఉంటాయి. ఫ్రమ్ ద ట్యూస్డే ఆన్వర్డ్స్ మీకు క్లాస్ ఏదైతే ఉంటుందో రెగ్యులర్ క్లాస్ని ఆన్ ద బోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 days నాకు సపోర్ట్ చేయండి. మీకు ఇప్పుడు డిస్కస్ చేయబోయే ఏ టాపిక్ కి సంబంధించి ఎలాంటి సందేహం ఉన్నా, ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్ లో మీ యొక్క డౌట్ ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సో 29th మే 2022కి సంబంధించి వార్తలు నిలిచిన అంశాల్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఉమ్మడి పౌర స్మృతి అనే అంశం వార్తలు నిలిచింది. ఉమ్మడి పౌర స్మృతిపై ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని వేయబోతోంది అని చెప్పేసి ఒక 10 days బ్యాక్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మరొకసారి అదే అంశం వార్తలు ఇచ్చింది. ఉమ్మడి పౌర స్మృతిపై నిపుణుల కమిటీ, యూనిఫామ్ సివిల్ కోడ్ కి సంబంధించి. సో ఇక్కడ ఈ టాపిక్ వినగానే మనకు గుర్తుకు రావాల్సింది ద సుప్రీం లా ఆఫ్ ల్యాండ్. భారతదేశంలోనే అత్యున్నత చట్టం ఏంటి? రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 44 మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 44 ఉంటుంది. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి పేర్కొనడం జరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలవుతున్న ఏకైక రాష్ట్రం ఏది అని పోటీ పరీక్షలు అడిగితే గనక ఆన్సర్ ఈస్ గోవా. కానీ గోవా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో భాగం కాదు, మన భూభాగంలో లేదు. 1961లో ఆపరేషన్ విజయ్ ద్వారా గోవాని మన భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది. అప్పటికే గోవాని పరిపాలిస్తున్న పోర్చుగీస్ వారు ఎవరైతే ఉంటారో, సో పోర్చుగీస్ వారి ఆధ్వర్యంలో అప్పుడు గోవాలో ఉమ్మడి పౌర స్మృతి ఉండేది. సో దాన్నే సేమ్ మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కానీ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 44 ఆధారంగా ఇప్పటి వరకు భారతదేశంలో సంపూర్ణంగా పౌర స్మృతి అమలవుతున్న రాష్ట్రం ఏది అంటే మాత్రం సమాధానం మనం చెప్పలేము. సో ఇప్పుడు అలాంటి అంశానికి సంబంధించి భారతదేశంలో అతి త్వరలో మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని చూడబోతున్నాం. దేనికి సంబంధించి అంటే రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 44 ఏదైతే ఉంటుందో సంపూర్ణంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అమలు కాబోతోంది. దీనికి సంబంధించి అధ్యయనం చేయడానికి, ఏ విధంగా అమలు చేయాలని అధ్యయనం చేయడానికి ఒక నిపుణుల కమిటీ, ఒక మేధావుల కమిటీని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఆ కమిటీకి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. సో ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు కోసం ఉత్తరాఖండ్ శుక్రవారం, సో గడిచిన ఫ్రైడే రోజున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్, ఈ పర్సన్ చాలా ఇంపార్టెంట్. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనకి స్క్రిప్ట్ చూసాక చెప్తాను. రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని మనకు సీఎం పుష్కర్ సింగ్ ధామీ గారు పేర్కొనడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఎన్నికల హామీని నిలబెట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించడం జరిగింది. అన్ని మతాల మధ్య ఏకరూపత తీసుకువచ్చి దేవభూమి సంస్కృతిని ప్రోధి చేయడం దీని ఉద్దేశం అని పేర్కొనడం జరిగింది. ఇక్కడ మనం ఈ టాపిక్ కి సంబంధించి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 గుర్తుంచుకోండి. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి పేర్కొనడం జరుగుతుంది. మరి అలాంటి యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేయడం అంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించింది. సో మేధావుల కమిటీ, నిపుణుల కమిటీ. ఆ కమిటీకి హెడ్ ఎవరు? ఆ హెడ్ ఇంపార్టెంట్.
రంజనా ప్రకాష్ దేశాయ్. ఇటీవల రంజనా ప్రకాష్ దేశాయ్ గారు తరచూ వార్తలు నిలుస్తున్నారు. ముఖ్యంగా గడిచిన ఒక 20 డేస్ బ్యాక్ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి అక్కడ అసెంబ్లీ ఉంది. ఆ అసెంబ్లీలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకి సంబంధించి డీలిమిటేషన్ కమిటీకి సంబంధించి హెడ్ గా ఉన్నవారు రంజనా ప్రకాష్ దేశాయ్ గారు. ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్నారు. అటువైపు చూస్తే జమ్మూ కాశ్మీర్ లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిటీ హెడ్ తనే. ఇటువైపు చూస్తే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఉమ్మడి పౌర స్మృతి అమలు కోసం వేసిన కమిటీకి హెడ్ తనే. మరి ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటంటే ఒకే చట్టం అన్ని మతాలకు అమలవ్వడం. మనకు భారతదేశంలో క్రిమినల్ లా విషయంలో ఉమ్మడి పౌర స్మృతి ఉంది సింపుల్ గా చెప్పాలంటే. కానీ సివిల్ లా విషయంలో ఉమ్మడిగా చట్టాలు లేవు. అంటే సివిల్ లాస్ అంటే ఏంటంటే వివాహ చట్టాలు కానివ్వండి, ఆస్తి చట్టాలు కానివ్వండి, అలా మతాల ఆధారంగా ఒక్కొక్క మతానికి అనుకూలంగా ఒక్కొక్క చట్టం ఉంది. ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తే ఏమవుతుందంటే ఒకే చట్టం అందరికీ సమానంగా ఉంటుంది అన్నట్టు సింపుల్ గా. యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44 అని గుర్తుంచుకోండి. దేవభూమి అని ఏ ప్రాంతాన్ని అంటారంటే మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రం దేవభూమి. అదే గాడ్స్ ఓన్ కంట్రీ అన్నాం అనుకోండి అది కేరళ. ఇలాంటి పేర్లు గుర్తుంచుకోండి. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. మనందరికీ తెలుసు గడిచిన మార్చి నెలలో 5 రాష్ట్రాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికలు. 5 రాష్ట్రాలకు జరిగిన సార్వత్రిక జనరల్ ఎలక్షన్స్ లో ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి మరొకసారి ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ గారు వార్తలు నిలిచారు. పుష్కర్ సింగ్ ధామీ గారి విషయంలో ఆర్టికల్ 164 క్లాస్ 4 చాలా ఇంపార్టెంట్. మరొకసారి రానున్న 4 నెలల్లో ఈ ఆర్టికల్ మళ్ళీ వార్తలు నిలుస్తుంది. అదొకటి. అండ్ ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం విషయానికి వస్తే చాలా అంశాలు. అందులో దేశంలోని మొట్టమొదటి క్రిప్టో గ్యామిక్ పార్క్, ఇండియాస్ ఫస్ట్ ఫారెస్ట్ హీలింగ్ సెంటర్, దేశంలోని మొట్టమొదటి లైకెన్ పార్క్, ఇలాంటి అంశాలను మనం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి తరచు చూస్తున్నాం. అండ్ ఇటీవల ఇన్నర్ లైన్ పర్మిట్ సంబంధిత అంశం. ఉత్తరాఖండ్ రాష్ట్రం అనగానే మనకు 2 దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది, నేపాల్, చైనా. మరియు సంస్కృత భాష ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వన్ ఆఫ్ ద అఫిషియల్ లాంగ్వేజ్. సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలు అండ్ ఇటీవల ఫూల్డి పూల ఉత్సవం అనే అంశం వార్తలు నిలిచాయి. ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. ఇది మనకు ఫస్ట్ టాపిక్ ఈరోజు వార్తలు ఇచ్చింది ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి. సెకండ్ వచ్చేసి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ విడమర్చి అర్థాన్ని చూడండి, ఆటోమేటిక్ అర్థమవుతుంది. బార్డర్ సరిహద్దు, రోడ్స్ రహదారులను నిర్మించే సంస్థ ఆర్గనైజేషన్, బిఆర్ఓ అంటాం. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ఎక్స్కవేషన్ వర్క్ ఆఫ్ నెచిఫు టన్నెల్. ఇక్కడ ఈ టాపిక్ కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నెచిఫు అనే ఒక టన్నెల్ ఇటీవల వార్తలు నిలిచింది. ఆ టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు. ఏ రాష్ట్రం ఇక్కడ? అరుణాచల్ ప్రదేశ్. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ అంటే విజయవంతంగా సరిహద్దు రహదారి నిర్మాణానికి సంబంధించిన సంస్థ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇటీవల విజయవంతంగా ఎక్స్కవేషన్ వర్క్ ని కంప్లీట్ చేసిందట. ఎక్స్కవేషన్ వర్క్ అంటే ఏం లేదు, తవ్వకాలను చేయడం జరిగింది. ఎక్కడనట? నెచిఫు టన్నెల్. నెచిఫు టన్నెల్ అంటే ఏంటి? మనకు కొండ ప్రాంతాలు ఉన్నాయనుకోండి, పెద్ద పెద్ద హిల్ ఏరియాస్ ఉన్నాయనుకోండి, ఆ హిల్ ఏరియాస్ గుండా ఒక సొరంగ మార్గాన్ని నిర్మిస్తారు కదా, దాన్ని టన్నెల్ అంటాం. ఇక్కడ ఈ టన్నెల్ ఏంటి? నెచిఫు టన్నెల్. ఇటీవల వార్తలు ఇచ్చిన నెచిఫు టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం. ఈ నెచిఫు టన్నెల్ లో రోడ్డును నిర్మించడానికి తవ్వకాలను పూర్తి చేసిందంట బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు బిఆర్ఓ అధికారులు. ద టన్నెల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 5700 feet. ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు. ఈ టన్నెల్ ఎంత ఎత్తులో ఉంది అని చెప్పడం అన్నట్టు. ఎంత ఎత్తట? సముద్ర మట్టానికి 5700 అడుగుల ఎత్తులో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ బాలిపారా చార్దౌర్ తవాంగ్ రోడ్ ఇన్ వెస్ట్ కమెంగ్ డిస్ట్రిక్ట్. గుర్తుంచుకోండి. వెస్ట్ కమెంగ్ జిల్లాలో బలిపరాని, చార్దౌర్ని, తవాంగ్ని కలిపే వెస్ట్ కమాంగ్ జిల్లాలో ఈ టన్నెల్ ఉందంట. జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇటీవల వార్తలు నిలిచిన నెచిఫు టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది, ఆ టన్నెల్ సముద్ర మట్టానికి దాదాపు ఎంత ఎత్తులో ఉంటుంది, ఎందుకు వార్తలు నిలిచింది. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈ టన్నెల్ ప్రాంతంలో తవ్వకాలు పూర్తి చేసింది. అంటే రహదారి నిర్మాణం అనేది మరొక ముందడుగు వేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. అండ్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తరచు వార్తలు నిలుస్తుంది.
పరశురామ్ ఖండ్ అనే ఒక ప్రత్యేక ప్రాంతం ఇటీవల ప్రసాద్ అనే ఒక ప్రోగ్రామ్ కి ఎంపికై వార్తలు ఇచ్చింది. పిల్గ్రిమేజ్ రెజ్యువనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ ఈ ప్రోగ్రాము. అండ్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ గురించి మనం డిస్కస్ చేసాం. ఎయిర్ గన్ సరెండర్ అభియాన్. అండ్ ఎట్ ద సేమ్ టైం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జీరో వ్యాలీ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. జీరో వ్యాలీ ఆ వ్యాలీ ప్రాంతంలో ప్రత్యేకంగా ఇటీవల అపతాని ట్రైబల్ పీపుల్ నివసించే ప్రాంతంలో అపతాని టెక్స్టైల్ వార్తలు ఇచ్చింది. అండ్ జీరో వ్యాలీలో పండిన కివీ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ కివీ ఫ్రూట్స్ దేశంలోని మొట్టమొదటి ఆర్గానిక్ కివీ ఫ్రూట్ గా కూడా వార్తలు నిలిచాయి. వీటన్నిటిని కూడా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, వార్తలు నిలిచిన ఒక సమాఖ్య అంటున్నాను. ఆ సమాఖ్య పేరేంటంటే ఫస్ట్ మూవర్స్ కోalition. కోalition అంటే సమాఖ్య. మరి ఇందులో భారతదేశం చేరుతున్నట్టుగా అధికారిక ప్రకటన చేసింది. ఫస్ట్ మూవర్స్ కోalition లో చేరిన భారతదేశం. ఇండియా రీసెంట్లీ జాయిన్డ్ ఏ గ్లోబల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక ప్రపంచ సమాఖ్య. ఆ సమాఖ్య పేరేంటి? ఫస్ట్ మూవర్స్ కోalition. ఇందులో భారతదేశం చేరింది ఇటీవల. సో దీన్ని ఎవరు ప్రారంభించారు? ఈ సమాఖ్యను ఎవరు ప్రారంభించారు, ఎవరు పిలుపునిచ్చారంటే ద ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ, దట్ ఈస్ జో బైడెన్. ప్రస్తుతం అమెరికా అధ్యక్షులుగా ఉన్న జో బైడెన్ గారు ఈ సమాఖ్యను ప్రారంభించారు. అండ్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారంతో. ఎప్పుడు ప్రారంభించారు? 2021 సంవత్సరం గ్లాస్గోలో జరిగిన COP26 ఉంది కదా, ఆ COP26 లో ఫస్ట్ మూవర్స్ కోalition కి పిలుపునిచ్చారు. అందులో భారతదేశం ఇటీవల చేరింది. మరి ఈ కోalition, ఈ సమాఖ్య యొక్క ఉద్దేశం ఏంటంటే ఇట్ సీక్స్ టు డీకార్బనైజ్ ద హెవీ ఇండస్ట్రీ. అంటే హెవీ ఇండస్ట్రీ, భారీ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో అందులో డీకార్బనైజేషన్ యాక్టివిటీస్ ని ముందుండి నడిపించారు. అంటే కార్బనైజ్ అంటే కర్బన ఉద్గారాలు పెంచడం, డీకార్బనైజ్ అంటే కర్బన ఉద్గారాలు తగ్గించడం అన్నట్టు. సో డీకార్బనైజ్ ద హెవీ ఇండస్ట్రీ అండ్ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ 30% ఆఫ్ ద గ్లోబల్ ఎమిషన్స్. ప్రపంచంలో కాలుష్య ఉద్గారాలకు కారణమవుతున్న 30% గ్లోబల్ ఎమిషన్స్ ని తగ్గించడం దీని యొక్క ఉద్దేశం. సో ఫస్ట్ మూవర్స్ కోalition లో భారతదేశం చేరింది. దీన్ని ఎవరు పిలుపునిచ్చారు? అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఎవరి సహకారంతో? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఎక్కడ? COP26 గ్లాస్గోలో. సో ఇది గుర్తుంచుకోండి సరిపోతుంది. ముఖ్యంగా ఇటీవల ఇలాంటి అంశాలు ఏవైతే వార్తలు నిలిస్తాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. పర్యావరణ సంరక్షణ సంబంధించి భారతదేశం లాస్ట్ ఇయర్ 2021లో కిగాలి అమెండ్మెంట్ ని రాటిఫై చేసింది. అంటే కిగాలి అమెండ్మెంట్ లో ఆమోదించడం జరిగింది. కిగాలి అమెండ్మెంట్ అంటే హైడ్రోఫ్లోరో కార్బన్స్. ఇలాంటివి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, మరొక సమాఖ్య వార్తలు నిలిచింది. ఆ సమాఖ్య దేనికి సంబంధించి అంటే అంతరిక్ష రంగంలో సహకారానికి బ్రిక్స్ సంయుక్త కమిటీ. అంతరిక్ష రంగం అంటే ఏంటి? స్పేస్ రిలేటెడ్ చర్యల్లో ఒక సహకార కమిటీ పనిచేస్తుందంట. సంయుక్త కమిటీ అంతరిక్ష రంగంలో బ్రిక్స్ ఆధ్వర్యంలోని సంయుక్త కమిటీ. బ్రిక్స్ BRICS. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ దేశాల కూటమికి సంబంధించి ఒక కమిటీ. రోదసి రంగంలో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకునేందుకు బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా ఓ సంయుక్త కమిటీని ప్రారంభించాయంట. సభ్య దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థలు సన్నిహితంగా పనిచేసేందుకు ఇది వీలు కల్పించనుందని చెప్పేసి బ్రిక్స్ అధికారిక ప్రకటన చేసింది. ఒక సంయుక్త కమిటీ ఎక్స్క్లూజివ్ గా. దీని యొక్క ఉద్దేశం ఏంటి? అంతరిక్ష రంగంలో, రోదసి రంగంలో పరస్పర సహకారం. ఇటీవల రోదసి రంగం తరచూ వార్తలు నిలుస్తుంది. ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా భారతదేశంలో ఇన్ స్పేస్ పైన ఫోకస్ చేయండి. ఇన్ స్పేస్, INSPACE అంటే ఏంటంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. అండ్ ఇటీవల అంతరిక్ష రంగానికి సంబంధించి మన భారతదేశంలో PSLV C-52 ప్రయోగం చాలా ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షలు PSLV C-52 గురించి ఏదో ఒక ప్రశ్న మనం చూసే అవకాశం ఉంది. అండ్ ఇటీవల GSAT ప్రయోగానికి సంబంధించి రానున్న జూన్ మాసంలో ప్రయోగం చేయబోతున్నాం ఏరియన్ 5 రాకెట్ ద్వారా అని చెప్పేసి ఇస్రో చేసిన ప్రకటన. అండ్ ఇటీవల మనకు ఇస్రోకి సంబంధించి సెకండ్ లాంచ్ ప్యాడ్ గా వార్తలు ఇచ్చిన కులశేఖర పట్టణం తూత్తుకుడికి సంబంధించి సెకండ్ లాంచ్ ప్యాడ్ సర్వే జరుగుతోంది తమిళనాడు రాష్ట్రంలో. వీటిని ప్రత్యేకంగా లింక్ చేసుకోండి.
నెక్స్ట్ అమెరికా మరియు జపాన్‌కి సంబంధించి సంయుక్త విన్యాసాలు వార్తలు నిలిచాయి. జపాన్ సీ పైన అమెరికా, జపాన్ బలగాలు యుద్ధ విమానాలతో సంయుక్త విన్యాసాలను నిర్వహించడం జరిగింది. అమెరికాకు చెందిన 4 F-6 ఫైటర్ జెట్స్, జపాన్‌కి చెందిన 4 F-15 ఫైటర్ జెట్స్ ఇందులో పాల్గొన్నాయంట. ఉత్తర కొరియాకి వ్యతిరేకంగా సింపుల్‌గా ఇటీవల 2021 సంవత్సరంలో తరచూ వార్తలు నిలుస్తున్న దేశంగా ఏదైతే ఉంటుందో ఉత్తర కొరియా న్యూస్‌లో ఉంది. అలాంటి ఉత్తర కొరియా తరచూ వార్తలు నిలుస్తున్న దేశమే. కానీ తరచూ ఒకే అంశానికి సంబంధించి వార్తలు నిలుస్తుంది. అదేంటంటే ఉత్తర కొరియా చేస్తున్న మిసైల్ ప్రయోగాలు. ఇటీవల రకరకాల మిసైల్‌లను ప్రయోగిస్తుంది. సబ్‌మెరైన్ వెర్షన్ అని, రేల్ బర్న్ మిసైల్ అని ఇలా తరచూ మనం చూస్తున్నాం. అలాంటి ఉత్తర కొరియా 3 క్షిపణుల ప్రయోగాన్ని నిర్వహించిందట ఇటీవల. ఆ ప్రయోగించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ విన్యాసాలను అమెరికా, జపాన్ కలిసి జపాన్ సముద్రం పైన ప్రత్యేకంగా సంయుక్త విన్యాసాలను నిర్వహించడం జరిగిందంట. సో వార్తలు నిలుస్తున్న విన్యాసాలను ఏరియాస్ పైన ప్రత్యేకంగా చూడండి. పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ జాతీయ యుద్ధ స్మారకంలోకి అమర జవాన్ తుపాకీ మరియు హెల్మెట్. మనం 2022 సంవత్సరం జనవరి మాసంలో జాతీయ యుద్ధ స్మారకంకి సంబంధించి అమర జ్యోతికి సంబంధించి ప్రత్యేకంగా డిస్కస్ చేశాం. అది నిన్నటి రోజున అధికారికంగా పూర్తయింది విలీనం. సో ఇక్కడ ఇండియా గేట్ లోని అమర్ జవాన్ జ్యోతి, ఇండియా గేట్ వద్ద అమర్ జవాన్ జ్యోతి ఉండేది. అది 1970s లో ప్రారంభించారు. ఆ జ్యోతి వెలుగుతూనే ఉంది. సో అమర్ జవాన్ జ్యోతి వద్ద ఉన్న సైనిక తుపాకీ మరియు హెల్మెట్లు ఏవైతే ఉంటాయో, సైనికుడు సంబంధించి తుపాకీ మరియు దానిపైన ఒక హెల్మెట్ ఉంటుంది. దాన్ని ఇప్పటి వరకు జాతీయ యుద్ధ స్మారకానికి తీసుకురాలేదు. సో నిన్నట్టునే తీసుకొచ్చారు యుద్ధ స్మారకం దగ్గరికి, అంటే నేషనల్ వార్ మెమోరియల్. ఆ అమర జవాన్ జ్యోతి దగ్గర ఉన్న తుపాకీ హెల్మెట్ ను సాయుధ బలగాలు ఇటీవల జాతీయ యుద్ధ స్మారకంలో ఉన్న పరమయోధ స్థలకు తరలించాయంట. దీంతో అమర్ జవాన్ జ్యోతి విలీన ప్రక్రియ పూర్తయింది అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. 1971 యుద్ధ వీరులకు స్మారకంగా అమర జవాన్ జ్యోతిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని 1972 జనవరి 26వ తేదీన అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు. జనవరి మాసం ఈ సంవత్సరం జనవరిలో అమర్ జవాన్ జ్యోతిలోని జ్వాలను జాతీయ యుద్ధ స్మారకంలో కలపడం జరిగింది. ఇండియా గేట్ కు జాతీయ యుద్ధ వీరుల స్మారకానికి దాదాపు 400 మీటర్ల దూరం అనేది ఉందంట. సో అధికారికంగా అమర్ జవాన్ జ్యోతి విలీనం యుద్ధ స్మారకంలో అనే అంశాన్ని గుర్తుంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ రాజస్థాన్ భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో మరొకసారి వార్తలు నిలిచింది. రాజస్థాన్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇన్స్టిట్యూషనలైజ్ హెల్త్ అకౌంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక రాష్ట్రము హెల్త్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం జరిగిందట. ఇన్స్టిట్యూషనలైజ్ అంటే అధికారిక నిర్వహణ, అఫీషియల్ మేనేజ్మెంట్ అన్నట్టు. అంటే ఏంటి, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా హెల్త్ సెక్టార్ పైన ఎంతైతే ఖర్చులు నిర్వహిస్తారో ఆ ఖర్చులన్నిటినీ కూడా ప్రత్యేకంగా మేనేజ్ చేయడం. సో టు ఎస్టిమేట్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ హెల్త్ సెక్టార్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్, because the health accounts would be easy to estimate the amount spent on the health sector. సో హెల్త్ సెక్టార్ పైన ఎంతైతే ఖర్చులు జరుగుతాయో దాన్ని ఎక్స్పెక్ట్ చేయడము అండ్ స్పెండ్ చేయడానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక మేనేజ్మెంట్ చేయడం, ఇన్స్టిట్యూషనలైజ్ చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా రాజస్థాన్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం చాలా విషయాల్లో వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మనకు రాజస్థాన్ రాష్ట్రం గడిచిన 2021 సంవత్సరం భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి కూడా ప్రత్యేకంగా జీవిత బీమా ఇన్సూరెన్స్ ని కల్పిస్తున్న రాష్ట్రం. మరి ఇటీవల రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా అంబాగఢ్ కోట వివాదం వార్తలు నిలిచింది. అంబాగఢ్ దాని హిస్టరీ చూడండి, మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. అండ్ రాజస్థాన్ రాష్ట్రంలోని బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రత్యేకంగా పెళ్లి పత్రికల పైన వధువు పేరు మరియు వరుడి పేరుతో పాటు డేట్ ఆఫ్ బర్త్ ని కూడా అధికారికంగా ఖచ్చితంగా ముద్రించాలని అధికారిక ప్రకటన చేసింది.
దీనితో పాటు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన 52వ టైగర్ రిజర్వ్ గా రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్ ప్రత్యేకం. వీటిని ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ మరొక అంశం, ఇది కూడా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి సుపోషిత్ మా అభియాన్ అనే ఒక ప్రోగ్రాం వార్తలు నిలిచింది. సుపోషిత్ మా అభియాన్, సు అంటే మంచి. కామన్ గా సుప్రభాతం లేదా ఎస్యు అనే పదం వచ్చింది అంటే, ఎస్యు అనే లెటర్స్ వచ్చాయంటే మంచి అనే అర్థాన్ని ఇస్తాయి. సుపోషిత్ మా అభియాన్ రెండవ విడత ఈరోజు వార్తలు నిలిచింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ప్రారంభించడం జరిగింది. రాజస్థాన్లోని కోటా అనే ప్రాంతంలో దీని యొక్క ఉద్దేశం, ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే దాదాపు 3000 మంది మహిళలు ఎవరైతే ఉంటారో వారికి న్యూట్రిషన్ కిట్లను అందజేయడం. 2000 సంవత్సరంలో ఈ ప్రోగ్రాం మొదటి విడత ప్రారంభమైంది. ఓకేనా? సో సుపోషిత్ మా అభియాన్ మహిళలకు న్యూట్రిషన్ కిట్లను డిస్ట్రిబ్యూట్ చేసే ప్రోగ్రాం ఇటీవల రెండవ విడత ఎక్కడ ప్రారంభమైంది? రాజస్థాన్లోని కోటా. ఎవరు ప్రారంభించారు? లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు. మరి మొదటి విడత ఎప్పుడు ప్రారంభమైందంట? 2000 సంవత్సరంలో. ఇది గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన ఒక స్పెసీస్, న్యూ స్పెసీస్ భారతదేశానికి సంబంధించి ఎప్పుడు కనబడలేదు. అలాంటిది మొదటిసారి భారతదేశానికి సంబంధించి కనబడిన ఒక ప్రత్యేకమైన స్పైడర్, మనీ స్పైడర్ అంటారు దీన్ని. సో మనీ స్పైడర్, యాక్చువల్గా మనీ స్పైడర్స్ మన భారతదేశంలో ఎప్పుడు కనబడలేదు. కామన్ గా ఇవి ఎక్కడ కనబడతాయి అంటే యూరోపియన్ ప్రాంతంలో, యూరోపియన్ మీడోస్ లో కనబడతాయి. సో మనీ స్పైడర్స్ కామన్లీ ఫౌండ్ ఇన్ యూరోపియన్ మీడోస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. భారతదేశంలో మొదటిసారి మనీ స్పైడర్స్ యొక్క ఆనవాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎక్కడ కనుగొన్నారంటే ముతంగా రేంజ్. ఈ రేంజ్ పేరు గుర్తుంచుకోండి, ముతంగా రేంజ్. ఇటీవల వార్తలు నిలిచిన ముతంగా రేంజ్ ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటే కేరళ. ముతంగా రేంజ్ ఇక్కడ ఒకటి ప్రత్యేకమైన వైల్డ్ లైఫ్ శాంక్చురీని గుర్తుంచుకోండి. వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ వయనాడ్, కేరళ. సో మనీ స్పైడర్స్ ఏవైతే ఉంటాయో కామన్ గా ఇవి ఎక్కడ ఉంటాయంట? యూరోపియన్ మీడియస్ లో ఉంటాయి. అటువంటి భారతదేశంలో మొదటిసారి వీటి యొక్క ఆనవాళ్ళను కనుగొన్నారు. ఎక్కడ కనుగొన్నారంటే ముతంగా రేంజ్. అలా ముతంగా రేంజ్ అనే ప్రాంతం వార్తలు ఇచ్చింది. అది ఎక్కడ ఉంటుందంటే కేరళలో ఉంటుంది. కేరళలో కనుగొనబడిన కొత్తది. వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉందంటే కేరళ. అండ్ ఇటీవల కేరళ రాష్ట్రానికి సంబంధించి కూడా తరచు మనం ఏదో ఒక అంశాన్ని మనం చూస్తున్నాం. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన కొత్త జాతులకి సంబంధించి కానివ్వండి, న్యూ స్పెసీస్ కనుక న్యూస్ లో ఉంటే ప్రత్యేకంగా చూడండి. అండ్ కేరళ రాష్ట్రం విషయానికి వస్తే ఇటీవల పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ మహిళలకి సంబంధించి ప్రత్యేకమైన భద్రతా విభాగాలు. అండ్ అట్ ద సేమ్ టైం కేరళ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల జెండర్ పార్క్ అనే అంశాన్ని చూసాం. జిఎస్టి పై సెస్ విధిస్తున్న మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో, ఏకైక రాష్ట్రం. మరియు స్మార్ట్ కిచెన్ స్కీమ్, రాష్ట్రంలో గృహిణులు ఎవరైతే ఉంటారో, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వారి కిచెన్ అధునాతనంగా తీర్చిదిద్దుకోవడానికి, రెనోవేట్ చేసుకోవడానికి ప్రత్యేకంగా రుణాలను కల్పిస్తున్న రాష్ట్రం. మరియు ఫస్ట్ బెల్ అండ్ కైట్ విక్టర్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల కేరళ రాష్ట్రానికి సంబంధించి నమత్ బసే గిరిజనులకు గిరిజన భాషలోనే ప్రత్యేకంగా వారికి ఎడ్యుకేషన్ ఇవ్వడం. అండ్ దీంతో పాటు దేశంలోని మొట్టమొదటి సోలార్ ట్రైన్ అనే అంశం. అండ్ పాములు పట్టే వారికి ప్రత్యేక శిక్షణ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో కేరళ. స్నేక్ పీడియా అనే ఒక ప్రత్యేక యాప్ ఇటీవల వార్తలు ఇచ్చింది. వీటి ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ క్రీడలకి సంబంధించి ప్రజ్ఞానంద ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్నాడు. యాక్చువల్ గా ఇక్కడ రన్నర్ అప్ గా ప్రజ్ఞానంద వార్తలు ఇచ్చారు, కానీ ప్రజ్ఞానందకి సంబంధించి క్వశ్చన్స్ రావచ్చు రానున్న పోటీ పరీక్షలు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్ అయిన మ్యాగ్నస్ కార్లసన్ పైన లాస్ట్ 6 months లోనే 2 సార్లు గెలిచాడు. గొప్ప విషయం. ర్యాపిడ్ చెస్ లో కింగ్ ఇతని ప్రస్తుతం. ఎవరు? మన రన్నర్ అప్ గా ఉన్న ప్రజ్ఞానంద తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన గ్రాండ్ మాస్టర్. యాక్చువల్ గా చెస్ లో గ్రాండ్ మాస్టర్ అనే నామం ఉంటుంది, అంటే టైటిల్ ఉంటుంది. అలాంటి ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శనతో ఇక్కడ గుర్తుంచుకోండి, చెసబుల్ మాస్టర్స్ టోర్నీ ఫైనల్ కు చేరాడు ఈ యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద. కాకపోతే రన్నర్ అప్ గా నిలిచాడు. ప్రపంచ నెంబర్ 2
డింగ్ లిరెన్‌తో తుది పోర్‌లో తను తొలి మ్యాచ్‌లో ఓడాడు. సో, ఇతను ఎవరిపైన ఓడారో అవసరం లేదు. అయినా కూడా రన్నర్ అప్‌గా నిలిచాడు. సెకండ్ అంటే విన్నర్ కాకుండా రన్నర్‌గా ఉన్నారు. దీంతో టై బ్రేకర్ అనివార్యమైంది. అవసరం లేదు ఇదంతా కూడా. అయితే 29 ఏళ్ల లిరెన్ తన అనుభవాన్ని రంగరించి టై బ్రేక్‌లో ప్రజ్ఞానందపై గెలుపొందాడు. మొదటి బ్లిట్జ్ గేమ్ డ్రా కాగా రెండో గేమ్‌లో 47 ఎత్తుల్లో చైనా ఆటగాడు లిరెన్ విజయం అందుకొని టైటిల్ సాధించాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ టాపిక్ సంబంధించి చెసబుల్ చెసబుల్ గ్రాండ్ మాస్టర్ టోర్నమెంట్ చెసబుల్ మాస్టర్స్ టోర్నీ అనేది ఇటీవల వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించింది? ఏ క్రీడకి సంబంధించి అంటే చెస్ కి సంబంధించి. మరి అందులో రన్నర్ అప్ గా నిలిచిన భారతీయ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే ప్రజ్ఞానంద. ఎందుకు ప్రజ్ఞానంద రన్నర్ అప్ గా నిలిచిన ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందంటే ఇదే ఈవెంట్ లో మ్యాగ్నస్ కార్ల్సన్ పైన ప్రపంచ నెంబర్ 1 ప్రపంచ ఛాంపియన్ పైన ప్రజ్ఞానంద గెలిచారు. ఈ ఒక్క గెలిపే కాదు, గడిచిన 6 నెలల్లో ప్రజ్ఞానంద ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ పైన 2 సార్లు గెలిచాడు మన భారతీయ చిన్నారి. అందుకే తను ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన క్రీడలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. నెక్స్ట్ ఐబిఏ అథ్లెట్ల కమిటీ చైర్పర్సన్ గా లవ్లీనా బర్గోహెయిన్ మనకు గడిచిన ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేతగా వార్తలు నిలిచారు. లవ్లీనా బర్గోహెయిన్ ఈరోజు ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఏదైతే ఉందో అథ్లెట్ల కమిటీ ఐబిఏ, సో ఐబిఏ అథ్లెట్ల కమిటీ చైర్పర్సన్ గా లవ్లీనా గారు నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఐబిఏ అథ్లెట్ల కమిటీ చైర్పర్సన్ గా ఓటింగ్ జరిగింది, సభ్యురాలుగా ఎన్నికైంది. కామన్ గా ఇక్కడ ఏంటంటే అంతర్జాతీయ బాక్సింగ్, యాక్చువల్ గా ఇక్కడ ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ బాక్సింగ్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ కి ఈ కమిటీకి చైర్పర్సన్ గా ఎన్నికైన భారతీయ వ్యక్తి ఎవరు, క్రీడాకారిణి ఎవరంటే లవ్లీనా బర్గోహెయిన్. గుర్తుంచుకోండి, తను గడిచిన టోక్యో ఒలింపిక్స్ 2020 టోక్యో ఒలింపిక్స్ 2022లో జరిగాయి. అందులో తను కాంస్య పథకాన్ని గెలుపొందిన ఒక బాక్సర్. తను ఇప్పుడు ఈ ఒలింపిక్స్ సంబంధించి అథ్లెట్ల కమిటీ ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ అంతర్జాతీయ బాక్సింగ్ సంఘంకి చైర్పర్సన్ గా ఎన్నిక కావడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తలు నిలిచిన ఒక వ్యక్తి చౌతాలా, హర్యానా రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి. యాక్చువల్ గా తనకు 4 ఏళ్ల జైలు పడింది. సో ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జైలు జీవితం అనే అంశం మన ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో అడుగుతారు, ఇటీవల వార్తలు ఇచ్చిన పలానా ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి అంటారు. ఇక్కడ హర్యానాకి సంబంధించి అక్రమాస్తుల కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓపీ చౌతాలాకు 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సిబిఐ కోర్టు తీర్పునిచ్చింది. సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పులో హర్యానా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓపీ చౌతాలాను గుర్తుంచుకోండి. అలాగే 50 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించడం జరిగిందంట. దీంతో పాటు చౌతాలాకు చెందిన 4 ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది సిబిఐ న్యాయస్థానం. 1999 జూలై నుంచి 2005 మార్చి వరకు చౌతాలా హర్యానా రాష్ట్ర సీఎంగా గౌరవ ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో చౌతాలా ఆయన కుటుంబ సభ్యులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ సిబిఐ కేసు నమోదు చేసింది. సో తను ఇక జైలు జీవితం 4 ఏళ్ళు జైలులో ఉండబోతున్నాడు. సో ఇవి మనకు ఈరోజు వార్తలు ఇచ్చాయి. యాక్చువల్ గా నేను ఎందుకు బయట ఉన్నాను ఏంటంటే కొంత బిజీ షెడ్యూల్ వల్ల బయటికి రావడం జరిగింది ఆన్ పర్సనల్ వర్క్స్. మీకు రేపు కూడా క్లాస్ ఈ విధంగానే ఓబిఎస్ లో ఈ స్లైడ్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ డౌట్స్ కి నేను ఖచ్చితంగా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫ్రమ్ ట్యూస్డే ఆన్వర్డ్స్ రెగ్యులర్ గా ఏదైతే మీకు బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తానో బోర్డు పైన క్లాస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ 2-3 డేస్ కోఆపరేట్ చేయండి. ఈ రోజు వార్తలు నిలిచిన అంశాలు ఏవైతే ఉంటాయో ఒకసారి మనం ర్యాపిడ్ గా చూద్దాం. సో 29th మేకి సంబంధించి 2022కి సంబంధించి ఫస్ట్ టాపిక్ ఏంటి, ఉమ్మడి పౌర స్మృతిపై నిపుణుల కమిటీ అనే అంశం వార్తలు ఇచ్చింది. సో ఇక్కడ మీకు ఏవైతే ఉన్నాయో కొన్ని డైరెక్ట్ క్లిప్పింగ్స్ ఇస్తున్నాను మీకు, అంటే న్యూస్ పేపర్స్ లో ఈ పాయింట్స్ ని ఫోకస్ చేయాల్సి ఉంటుంది అని మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి డైరెక్ట్ గా వీటిని స్క్రీన్ షాట్ చేసేసి మీకు ఇస్తున్నాను. ఇది ఈనాడు పేపర్ లో సేకరించిన టాపిక్. అలా సోర్స్ కూడా మీకు చెప్తున్నాను. అలా న్యూస్ పేపర్ లో కనబడితే ఇలాంటి టాపిక్స్ కనబడితే డైరెక్ట్ గా మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, లేకపోతే పేపర్ క్లిప్పింగ్ దాచిపెట్టుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రివైజ్ చేసుకోండి. ఇప్పుడు చదివి పక్కన పెట్టండి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రివైజ్ చేయండి. సో ఉమ్మడి పౌర స్మృతి అంటే ఈ టాపిక్ లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఆర్టికల్ 44 అండ్ రంజనా ప్రకాష్ దేశాయ్ గుర్తుంచుకోండి. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్.
అండ్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంబంధించి ఒక టన్నెల్ వార్త వచ్చింది. నెచిఫూ టన్నెల్ ప్రాంతంలో తవ్వకాలు పూర్తి చేయడం జరిగింది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో ఈ టన్నెల్ ఎక్కడ ఉంది అంటారు, గుర్తుంచుకోండి సరిపోతుంది. ఫస్ట్ మూవర్స్ కోalition ఒక సమాఖ్య వార్తలు ఇచ్చింది, ఒక ప్రత్యేకమైన గ్రూప్ వార్తలు ఇచ్చింది. COP26 లో అమెరికా అధ్యక్షుడి పిలుపు మేరకు ఏర్పడిన కమిటీ ఏదైతే ఉందో, కోalition ఏదైతే ఉందో, ఇందులో భారతదేశం అధికారికంగా జాయిన్ అయింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారం అందిస్తుంది ఈ కోalition. అండ్ అంతరిక్ష రంగంలో బ్రిక్స్ కమిటీ వార్తలు ఇచ్చింది. అంటే బ్రిక్స్ కి సంబంధించి ఒక సంయుక్త కమిటీ రోదసి రంగంలో పరస్పర అవగాహనను పెంచుకోవడం కోసం ఒక బ్రిక్స్ ఆధ్వర్యంలోని కమిటీ. అండ్ నెక్స్ట్ యుద్ధ విమానాలతో జపాన్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు జపాన్ సముద్రంపై. ఏ దేశానికి వ్యతిరేకంగా అంటే ఉత్తర కొరియా తరచు చేస్తున్న మిసైల్ ప్రయోగాలకు వ్యతిరేకంగా. అండ్ జాతీయ యుద్ధ స్మారకంలోకి అమర్ జవాన్ తుపాకీ హెల్మెట్, యాక్చువల్గా 1972 నుండి వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతిని ఇటీవల యుద్ధ స్మారకంలో విలీనం చేయడం జరిగింది, నేషనల్ వారియర్ మెమోరియల్. ఆ యుద్ధ స్మారకంలో ఇప్పటివరకు విలీనం కానీ రెండు ఏంటంటే, ఒకటి తుపాకీ మరియు అమర్ జవాన్ కి సంబంధించిన హెల్మెట్, వాటిని కూడా నిన్న ఆ ప్రాంతానికి చేర్చడం జరిగింది. అండ్ రాజస్థాన్ భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే, రాజస్థాన్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇన్స్టిట్యూషనలైజ్ హెల్త్ అకౌంట్స్ విత్ హెల్ప్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అండ్ సుపోషిత్ మా అభియాన్ అనే అంశం న్యూట్రిషన్ కిట్ కి సంబంధించి మంచి పోషణ అందించే ఆహార కార్యక్రమం. మనీ స్పైడర్స్, యూరోపియన్ మీడోస్ కి మాత్రమే పరిమితమైన మనీ స్పైడర్స్ ని మొట్టమొదటిసారి భారతదేశంలోని ముతంగ శ్రేణుల్లో కనుగొనడం జరిగింది, వైనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కేరళలో. అండ్ రన్నర్ అప్ గా ప్రజ్ఞానంద ఇటీవల ప్రపంచ నెంబర్ 1 ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ పైన 2 సార్లు గెలుపొందిన వ్యక్తి ప్రజ్ఞానంద ఇటీవల ముగిసిన చెసబుల్ మాస్టర్స్ టోర్నీలో రన్నర్ అప్ గా నిలిచాడు. అండ్ క్రీడలకు సంబంధించి మరొక వ్యక్తి వార్తలు ఇచ్చారు, లవ్లినా బర్గోహెన్. టోక్యో ఒలింపిక్స్ 2020లో బాక్సింగ్ లో కాంస్యంని గెలుచుకున్న లవ్లినా బర్గోహెన్ అంతర్జాతీయ బాక్సింగ్ సంఘానికి చైర్పర్సన్ గా వార్తలు ఇచ్చారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి 4 ఏళ్ల జైలు శిక్షను అనుభవించబోతున్నాడు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి. కారణం ఏంటంటే అక్రమ ఆస్తులకి సంబంధించి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మీకు ఏమైనా మిస్‌లేనియస్ టాపిక్స్ కనుక మిగిలితే రేపటి క్లాస్లో మనం యాడ్ చేసుకొని నేర్చుకుందాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.